జాంబీ వైరసా? అసలు జాంబీస్ నిజంగానే ఉన్నాయా? అవి మనల్ని హార్మ్ చేస్తాయా? మనుషులు ఎందుకలా స్ట్రక్ అయిపోయారు? వాళ్ళు అలా అవ్వడానికి రీజన్ ఎవరు? ఈ క్వశ్చన్స్ అన్ని 1-2 వీక్స్ ముందు మనందరికీ వచ్చే ఉండుంటాయి. సో ఫస్ట్ జాంబీస్ గురించి తెలుసుకుందాం. జాంబీస్ అనగానే మనకి మూవీస్ లో ఎలా చూపిస్తారు? చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతికొచ్చి మిగిలిన మనుషుల్ని చంపుతున్నట్టో కొరుక్కొని తింటున్నట్టో చూపిస్తారు. అండ్ ఇంకొక వర్షన్ లో అయితే సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఏదో చేసి అది ఫెయిల్ అవడం గానీ, లేదంటే ర్యాట్ కి ఇంజెక్ట్ చేసిన సంథింగ్ ఏదో వచ్చి హ్యూమన్స్ కి కుట్టడం, అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ అయ్యి వాళ్ళు జాంబీస్ లా మారడం, అలా జాంబీస్ లో మారిన వాళ్ళు మళ్ళీ ఇంకెవరినైనా కలిస్తే వాళ్ళకి కూడా అలాంటి జాంబీ వైరస్ రావడం, ఇలా సైన్స్ ఫిక్షన్ లా క్రియేట్ చేసి మనకి మూవీస్ లో చూపించారు. సో ఇప్పుడు రియల్ గా జాంబీ వర్డ్ కి అర్థం ఏంటో తెలుసుకుందాం. జాంబీ అనే వర్డ్ ఆఫ్రికన్ సైడ్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. అప్పట్లో ఆఫ్రికన్స్ ని ఫోర్స్ఫుల్ గా షిప్స్ లో తీసుకెళ్లి కరేబియన్ కంట్రీస్ లో వదిలేసేవారు. అలా వాళ్ళతో పాటు ఆ వర్డ్స్ అండ్ బిలీఫ్స్ కూడా వెళ్ళాయి. హైతీ హైతీ అంటే ఒక కంట్రీ. ఇలా జాంబీ అనే వర్డ్ హైతీ కంట్రీలో బాగా ఫేమస్ అయిపోయింది. వీళ్ళ ప్రకారం జాంబీ అంటే ఏంటంటే చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతకడం కాదు, మనిషి బ్రతికే ఉంటాడు గాని ఆయన మైండ్ అండ్ బాడీ ఆయన కంట్రోల్లో లేకపోవడం, అంటే వేరొకరి కంట్రోల్లో ఉండడం. శరీరం ఆయనదైనా దానికి ఫ్రీడమ్ లేనట్టు అర్థం. హైతీలో అప్పుడు చాలా దారుణమైన స్లేవరీ ఉండేదంట. మనుషుల్ని ఫోర్స్ఫుల్ గా పనిచేయించేవారు. వాళ్ళకి ఫ్రీడమ్ లేకుండా, వాళ్ళ లైఫ్ లో కంట్రోల్ లేకుండా. సో వాళ్ళ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే చనిపోయినా పర్లేదు కానీ లైఫ్ అంతా వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండకూడదని. అందుకే జాంబీ అనే పేరు వచ్చింది. బతికే ఉన్నా గానీ నీ లైఫ్ మీద నీకే కంట్రోల్ లేదు. సో ఇది జాంబీ అనే వర్డ్ కి రియల్ స్టోరీ. ఇప్పుడు రీసెంట్ గా జాంబీ వైరస్ అని వైరల్ అయిన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇదేం రియల్ కాదు గైస్. రీసెంట్ గా మహారాష్ట్ర అండ్ బెంగళూరులో కొన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి. అంటే మనిషి గంటల తరబడి స్టాట్యూలా రెస్పాండ్ అవ్వకుండా ఉండిపోయినట్టు. అది చూసి జాంబీ వైరస్ స్టార్ట్ అయిందని అందరికి స్ప్రెడ్ చేశారు. కానీ ఇలా జరిగిన ఒక్క కేసులో మాత్రం ఒక పర్సన్ ప్రెగాబ్లిన్ అనే మెడిసిన్ ని ఓవర్ డోస్ లో తీసుకున్నాడు. జనరల్ గా ఈ మెడిసిన్ ని నర్వ్ పెయిన్ కోసం, యాంగ్జైటీ కోసం యూస్ చేస్తారు. బట్ ఎక్కువ డోస్ తీసుకుంటే బ్రెయిన్ యాక్టివిటీ స్లో అయిపోతుంది, బాడీకి సిగ్నల్స్ సరిగ్గా రీచ్ అవ్వవు. అప్పుడు పర్సన్ కాన్షియస్ గా ఉన్నా రెస్పాండ్ అవ్వలేడు. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అందరూ సేమ్ డ్రగ్ తీసుకోలేదు. మహారాష్ట్ర కేసు విషయంలో మాత్రమే ఆయన ప్రెగాబ్లిన్ తీసుకున్నట్టు తెలిసింది. మిగిలిన ప్లేసెస్ లైక్ బెంగళూరు అండ్ వేరే ప్లేసెస్ లో జరిగిన ఇన్సిడెంట్స్ లో వాళ్ళు ఏ డ్రగ్ తీసుకున్నారో, ఎందుకలా జరిగిందో ఇప్పటికే క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు. అవి వేరే హెల్త్ ఇష్యూస్, మెడికల్ కండిషన్స్, ఇంకా వేరే డ్రగ్స్ వల్ల కూడా అవ్వచ్చు. బట్ సోషల్ మీడియాలో అందరూ అన్ని కేసెస్ ని కనెక్ట్ చేసి ఒక స్టోరీ లాగా క్రియేట్ చేశారు. అందుకే మనకి బ్యాక్ టు బ్యాక్ జరుగుతున్నాయేమో అనిపించింది. బట్ అవన్నీ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ గైస్. ఇదంతా ఇప్పుడే ఎందుకు జరుగుతుందంటే ఇదేం కొత్త కాదు గైస్. ఇలాంటి డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ కేసెస్ ముందు కూడా జరిగాయి. కానీ ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఒక వీడియో వైరల్ అయ్యాక సిమిలర్ వీడియోస్ అన్ని సర్ఫేస్ కి వచ్చాయి. అండ్ మనం అన్ని కలిపి ఒక అవుట్ బ్రేక్ లా ఫీల్ అయ్యాం. ప్రెగాబ్లిన్ లాంటివి కరెక్ట్ డోసెస్ తో, డాక్టర్ గైడెన్స్ తో తీసుకుంటే సేఫ్ గానీ ఓవర్ డోస్ అయితే 6 to 12 అవర్స్ వరకు హెవీ ఎఫెక్ట్ ఉంటుంది. కొన్ని సార్లు 1 కంప్లీట్ డే కూడా పట్టొచ్చు. అసలు ఈ డ్రగ్ ఓవర్ డోస్ అయితే ఇన్సైడ్ బాడీలో ఏమవుతుందో. ఈ డ్రగ్ బ్రెయిన్ లో న్యూరో ట్రాన్స్మిటర్స్ ని స్లో చేస్తుంది. సో బ్రెయిన్ సిగ్నల్స్ బాడీకి స్లోగా వెళ్ళడం వల్ల మూవ్మెంట్ ఆగిపోతుంది, అవేర్నెస్ తగ్గిపోతుంది. కొన్ని సార్లు మూవ్ అవ్వకుండా అలానే స్ట్రక్ అయిపోతారు. సో బయట నుంచి అది జాంబీలా కనిపిస్తుంది, కానీ లోపల అది నర్వస్ సిస్టమ్ బ్రేక్ డౌన్. సో ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఇది జాంబీ వైరస్ కాదు గైస్, మిక్స్ ఆఫ్ డ్రగ్ మిస్యూజ్ అండ్ కొన్ని హెల్త్ కండిషన్స్. ఆనెస్ట్లీ చెప్పనా, రియల్ డేంజర్ వైరస్ కాదు, స్పీడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్. బట్ మహారాష్ట్ర కేసులో అయితే ప్రెగాబ్లిన్ అని కన్ఫర్మ్ అయింది. కానీ బెంగళూరు అండ్ మిగిలిన కేసెస్ ఏమై ఉంటుందంటారు?